హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ అయిన గోంగూర పచ్చడిని మిక్సీలో వేసే పని లేకుండా, దంచే అవసరం లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను ఇక్కడ 2 కట్టల గోంగూరని తీసుకొని వలుచుకొని వాష్ చేసి ఉంచుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని 10 నుంచి 15 ఎండుమిర్చిని తీసుకొని ఫ్రై చేయాలి. 1.5 స్పూను ధనియాలని వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని మిర్చి అనేది మాడకుండా ఫ్రై చేయాలి. మాడితే బాగోదండి. ఫ్రై చేసినవి ఒక గిన్నెలో ఉంచుకుందాం. అదే ఆయిల్లో 1 స్పూన్ ఇంగువ పొడిని వేసుకొని మనం వాష్ చేసి ఉంచుకున్న గోంగూరని వేసుకుందాం. ఈ గోంగూరని ఒక 5 మినిట్స్ కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలండి. వాటర్ అనేది వేయకూడదు. మనం ఉడికించుకున్న సెగ మీదే, సన్నటి సెగ మీదే ఉడికిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న మిరపకాయల్ని, రాళ్ళ ఉప్పుని వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాం. ఈ పౌడర్ని మనం మెత్తగా ఉడికిన గోంగూరలో వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాం. మీకు ఆనియన్ ఇష్టమైతే ఆనియన్ని కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. ఈ పచ్చడిని పోపు కూడా వేసుకోవచ్చండి. ఈ పచ్చడి అనేది 1 వారం పాటు నిల్వ ఉంటుంది, ఎందుకంటే మనం వాటర్ పోయకుండా చేసాం కాబట్టి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.